ఒక్కొక్కసారి మన జీవితాన్నే తలక్రిందులు చేసే మాన్యువల్స్ ఎన్నో ఉన్నాయి. సో, వాటి స్థానం ఏంటి? అవి ఎక్కడ పెట్టాలి? సో, దానికన్నా ముందుగా మన ఇంటికి వర్షపు నీరు పడితే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండాలి? ఒక ఇంటికి వర్షం నీరు పడ్డప్పుడు దాని యొక్క ప్రభావం వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ వర్షపు నీరు పడ్డప్పుడు దీని ఎఫెక్ట్ అంతా ఇలా ఎళ్ళిపోవాలండి. ఇటువైపు ఎళ్ళిపోతుంది. ఇక్కడ వర్షపు నీరు పడ్డప్పుడు దాని ఎఫెక్ట్ అంతా ఇలా ఎళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈశాన్యం ఉంటుంది కదా! ఈ ఈశాన్యం అంటే ఇక్కడ పడ్డ వర్షపు నీరు ఇలా వెళ్ళడము, ఇక్కడ పడ్డ వర్షపు నీరు ఇలా. అంటే ఈశాన్యం వైపు పొయ్యే విధంగా ఇది పల్లంగాను, కాస్త ఎత్తుగాను తయారు చేసుకోవాలి. ఇంటి నిర్మాణమే ఆ విధంగా ఉండాలి. వర్షం నీరు పడింది అంటే ఇదంతా కూడా ఈశాన్య మూలకు పొయ్యే విధంగా మనము హెచ్చుతగ్గులు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటే మీరు చూడండి దీనికన్నా కాస్త ఎత్తుగా ఇది నంబర్ 2 ఇది నంబర్ 1 అండి. దీనికన్నా కాస్త ఎత్తుగా నంబర్ 2 దీనికన్నా ఎత్తుగా నంబర్ 3 దీనికన్నా ఎత్తుగా నంబర్ 4 అంటే నైరుతి అనేది వీటన్నిటికన్నా ఎత్తుగా. ఎత్తు అంటే మరీ విపరీతమైన ఎత్తు కాదండి. ఒక హాఫ్ ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అంతే సరిపోతుంది. సో, దీనికన్నా కాస్త తక్కువ ఇది. దీనికన్నా కాస్త తక్కువ ఇది. దీనికన్నా తక్కువ ఇది. లేదా